హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ టీజీపీఎస్సీ గ్రూప్ 2లో భాగంగా మనం మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 500 కరెంట్ అఫైర్స్ ప్రశ్నలను డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈరోజు డిస్కస్ చేయబోతున్నటువంటి మొదటి ప్రశ్న చూడండి. 386వ ప్రశ్న. ఓవరాల్గా ఇటీవల WHO ప్రీ క్వాలిఫికేషన్ పొందినటువంటి సిరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేసినటువంటి మలేరియా వ్యాక్సిన్ ఏది అని అడుగుతున్నారండి. చాలా ఇంపార్టెంట్ అండి. R21 లేదా మ్యాట్రిక్స్ M అనేటువంటి వ్యాక్సిన్ ఇటీవల WHO ఆమోదం పొందడం జరిగింది. అయితే దీనిని అభివృద్ధి చేసింది మాత్రం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి మలేరియా వ్యాక్సిన్ ఏది అని కూడా అడగవచ్చు. కాబట్టి R21 మ్యాట్రిక్స్ M అని గుర్తుంచుకోండి. లేదా మ్యాట్రిక్స్ M అనేటువంటి వ్యాక్సిన్ అనేది ఏ వ్యాధికి సంబంధించిందని కూడా అడగవచ్చు. కాబట్టి మలేరియా వ్యాధి అని గుర్తుంచుకోండి. దానిని అభివృద్ధి చేసింది మాత్రం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ. ఇక 387వ ప్రశ్న. ఇటీవల కేంద్ర ప్రభుత్వం పృథ్వీ విజ్ఞాన్ అనేటువంటి ఒక స్కీమ్ను ప్రారంభించింది. అయితే దీని యొక్క లక్ష్యం ఏంటి అని అడుగుతున్నారండి. అట్మాస్ఫియర్, సముద్రాలు, నేల, ఐస్ కవర్ల పైన పరిశోధన చేయడమే ఈ యొక్క పృథ్వీ విజ్ఞాన్ స్కీమ్ యొక్క ప్రధాన లక్ష్యం. దీనిని 2021 నుంచి 26 మధ్య కాలంలో అమలు చేయడం జరుగుతుంది. ఇక 388వ ప్రశ్న. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్గా ఇటీవల ఏ రాకెట్ అనేది పేరు గావించింది అని అడుగుతున్నారండి. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్గా అగ్నిబాన్ అనేటువంటిది అవతరించింది. కాబట్టి గుర్తుంచుకోండి, ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఏది అంటే అగ్నిబాన్ అని గుర్తుంచుకోండి. దీనిని అభివృద్ధి చేసినటువంటి సంస్థ వచ్చేసి అగ్నికూల్ అనేటువంటి సంస్థ. ఈ యొక్క అగ్నిబాన్ అనేటువంటి ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ని అభివృద్ధి చేసింది. ఈ యొక్క రాకెట్ను 2024 మే 30వ తేదీన ప్రయోగించడం జరిగిందండి. ఎక్కడి నుంచి ప్రయోగించారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి శ్రీహరికోట నుంచి ఈ యొక్క ప్రయోగాన్ని చేయడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రపంచంలోనే మొట్టమొదటి 3D ప్రింటెడ్ రాకెట్ ఏది అంటే అగ్నిబాన్ అని గుర్తుంచుకోండి. 2024 మే 30వ తేదీన శ్రీహరికోట నుంచి ప్రయోగించడం జరిగింది. ఇక 389వ ప్రశ్న అండి. భారతదేశంలో 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సోలార్ అబ్జర్వేటర్గా ఇటీవల ఏది నిలిచింది అని అడుగుతున్నారండి. భారతదేశంలో 125 సంవత్సరాల క్రితం అంటే 1899 సంవత్సరంలో కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీని తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అది ఇటీవల 2024 సంవత్సరం నాటికి 125 సంవత్సరాలు పూర్తి చేసుకుని వార్తల్లో నిలిచింది. కాబట్టి గుర్తుంచుకోండి, భారతదేశంలో 125 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సోలార్ అబ్జర్వేటరీ ఇటీవల ఎక్కడ ఉంది అని అడుగుతాడు. కాబట్టి కొడైకెనాల్ సోలార్ అబ్జర్వేటరీ అని గుర్తుంచుకోండి. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది. ఇది 1899 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 390వ ప్రశ్న. ఇటీవల ఇస్రో ప్రయోగించినటువంటి రీయూజబుల్ లాంచ్ వెహికల్ ఏది అని అడుగుతున్నారండి. పుష్పక్ లేదా RLV LEX-3 అని గుర్తుంచుకోండి. అంతరిక్షంలో ఉన్నటువంటి వ్యర్థాలను ఉపయోగించుకొని ఈ యొక్క రీయూజబుల్ లాంచ్ వెహికల్ అయినటువంటి పుష్పకును రూపొందించడం జరిగింది. అయితే దీనిని 2024 మార్చి 22వ తేదీన, అదేవిధంగా 2024 జూన్ 24వ తేదీన 2 సార్లు కూడా ప్రయోగం చేయడం జరిగింది. ఎక్కడి నుంచి దీనిని ప్రయోగించారు అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి చిత్రదుర్గ్ నుంచి ఈ యొక్క పుష్పక్ అనేటువంటి ప్రయోగాన్ని అయితే చేయడం జరిగింది. దీని యొక్క లక్ష్యం ఏంటి అంటే తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించడమే ఈ యొక్క రీయూజబుల్ లాంచ్ వెహికల్ యొక్క ప్రధాన లక్ష్యం అండి. చాలా ఇంపార్టెంట్. ఇక 391వ ప్రశ్న. ఇటీవల దేశంలో ప్రారంభించబడినటువంటి దేశంలోనే అతిపెద్ద పంప్డ్ పవర్ ప్రాజెక్ట్ ఏది అని అడుగుతున్నారండి. ఇటీవల కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి శరావతి పవర్ ప్రాజెక్ట్ అనేది దేశంలోనే అతిపెద్ద పంప్డ్ పవర్ ప్రాజెక్ట్ అండి. దీని యొక్క సామర్థ్యం కనుక చూసుకున్నట్లయితే 2000 మెగావాట్ల సామర్థ్యంతో ఈ యొక్క శరావతి పవర్ ప్రాజెక్ట్ని అయితే నిర్మించడం జరిగింది. దీని యొక్క వ్యయం ఎంతగా అయింది అంటే 8,000 కోట్ల రూపాయలండి. చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. దేశంలోనే అతిపెద్ద పంప్డ్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు. కాబట్టి కర్ణాటక రాష్ట్రంలో అని గుర్తుంచుకోండి. దాని పేరేంటి అంటే మాత్రం శరావతి పవర్ ప్రాజెక్ట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 392వ ప్రశ్న అండి. ఇటీవల DRDO వారు ప్రయోగించినటువంటి స్మార్ట్ అనేటువంటి
ప్రయోగం యొక్క పూర్తి పేరేంటి అని అడుగుతున్నారండి. ఇటీవల DRDO వారు ప్రయోగించినటువంటి స్మార్ట్ యొక్క పూర్తి నామం వచ్చేసి సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెడ్ రిలీజ్ ఆఫ్ టార్పిడో. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క స్మార్ట్ని 2024 మే 1వ తేదీన ఒడిశా రాష్ట్రం నుంచి ప్రయోగించారు కాబట్టి గుర్తుంచుకోండి. స్మార్ట్ యొక్క అబ్రివేషన్ సూపర్ సోనిక్ మిసైల్ అసిస్టెంట్ రిలీజ్ ఆఫ్ టార్పిడో. దీనిని 2024 మే 1వ తేదీన ఒడిశా రాష్ట్రం నుంచి DRDO వారు ప్రయోగించడం జరిగింది. ఇక 393వ ప్రశ్న, భారతదేశంలో ఏ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో త్వరలో చీతాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించడం జరిగింది అని అడుగుతున్నారండి. ఎక్కడ అంటే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఈ యొక్క చీతాలను ప్రవేశపెట్టాలని అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. గతంలో అంటే దక్షిణాఫ్రికా మరియు నమీబియా దేశాల నుంచి తీసుకొచ్చినటువంటి చీతాలను మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి కునో నేషనల్ పార్కులో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తదుపరి అవి అనారోగ్య పరిస్థితుల కారణంగా కొన్ని చీతాలు అనేవి మరణించడంతో అక్కడి నుంచి చీతాలను తరలించాలని కూడా ప్రభుత్వం భావించింది. అదేవిధంగా మరికొన్ని చీతాలను గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ప్రవేశపెట్టాలని ఇటీవల నిర్ణయం తీసుకోవడం జరిగింది కాబట్టి గుర్తుంచుకోండి. ఇక 394 ప్రశ్న, భారతదేశపు మొట్టమొదటి జీకా వ్యాక్సిన్ని ఇటీవల ఏ సంస్థ అభివృద్ధి చేసిందని అడుగుతున్నారండి. భారతదేశపు యొక్క మొట్టమొదటి జీకా వ్యాక్సిన్ హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ వారు అభివృద్ధి చేశారు కాబట్టి హైదరాబాద్కు సంబంధించి వార్త ఉంది కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతాడు. భారతదేశపు మొట్టమొదటి జీకా వ్యాక్సిన్ ని అభివృద్ధి చేసిన సంస్థ ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్ అండి. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి హైదరాబాద్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 395వ ప్రశ్న, 70వ దాదాసాహెబ్ ఫాల్కే 2024 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్లో ఉత్తమ నటుడిగా ఎంపికైనది ఎవరు అని అడుగుతున్నారండి. షారుఖ్ ఖాన్ గారికి దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ నటుడిగా అవార్డు రావడం జరిగింది. ఏ సినిమాకు గాను ఉత్తమ నటుడు అవార్డు వచ్చిందంటే జవాన్ సినిమాని గుర్తుంచుకోండి. ఇక ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే చిత్రానికి రాగా ఉత్తమ చిత్రంగా జవాన్ ఎంపిక కాగా ఉత్తమ డైరెక్టర్గా సందీప్ రెడ్డి వంగా గారికి యానిమల్ చిత్రానికి గాను ఉత్తమ డైరెక్టర్ అవార్డు అయితే రావడం జరిగింది. అదే 2024 సంవత్సరంలో 2022 సంవత్సరానికి ప్రకటించినటువంటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విజేత వచ్చేసి మిథున్ చక్రవర్తి అని మనం గతంలోనే ఈ యొక్క అంశాన్ని డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇక 396వ ప్రశ్న, ఇటీవల విడుదలైనటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే 2024 ప్రకారం భారత్లో అత్యంత వ్యయభరితమైన నగరం ఏది అని అడుగుతున్నారండి. ఇటీవల కాలంలో విడుదలైనటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం భారత్లో అత్యంత వ్యయభరితమైనటువంటి నగరంగా ముంబై నిలవడం జరిగింది. ఇది ఆసియాలో 21వ స్థానంలో ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క నివేదికను విడుదల చేసినటువంటి సంస్థ మొర్సార్స్ అనేటువంటి సంస్థనండి. చాలా ఇంపార్టెంట్. మొర్సార్ అనేటువంటి సంస్థ ఈ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వేను విడుదల చేయడం జరిగింది. ఇక 397వ ప్రశ్న, WHO నెల్సన్ మండేలా అవార్డు 2024ను ఇటీవల ఎవరు గెలుపొందారని అడుగుతున్నారండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నెల్సన్ మండేలా అవార్డు 2024కు సంబంధించి నిమ్హాన్స్ అనేటువంటి సంస్థ, భారతదేశానికి సంబంధించిన నిమ్హాన్స్ అనేటువంటి సంస్థ ఈ యొక్క నెల్సన్ మండేలా అవార్డును అయితే గెలుపొందడం జరిగింది. దీని యొక్క అబ్రివేషన్ కనుక చూసుకుంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ అండి. చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ వారు ఈ యొక్క WHO వారు అందించే నెల్సన్ మండేలా 2024ను అందుకోవడం జరిగింది. అయితే ఈ యొక్క అవార్డును ఎందుకోసం ఇస్తారు అంటే మానవాళి ఆరోగ్య పరిరక్షణ కోసం నిస్వార్థంగా కృషి చేసిన వారికి ఈ యొక్క WHO నెల్సన్ మండేలా అవార్డు అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అవార్డును 2019 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక 398వ ప్రశ్న, వరల్డ్ స్టీల్ అసోసియేషన్ యొక్క నూతన చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు అంటే భారతదేశానికి సంబంధించినటువంటి టీవీ నరేంద్రన్ అనేటువంటి వ్యక్తి వరల్డ్ స్టీల్ అసోసియేషన్ యొక్క నూతన చైర్మన్గా బాధ్యతలను స్వీకరించడం జరిగింది. ఇలా వరల్డ్ స్టీల్ అసోసియేషన్కి చైర్మన్గా ఎంపికైనటువంటి 2వ భారతీయుడిగా ఇతడు గుర్తింపు పొందడం జరిగింది. అయితే తొలి వ్యక్తిగా సజ్జాన్ జిందాల్ అనేటువంటి వ్యక్తి వరల్డ్ స్టీల్ అసోసియేషన్ యొక్క
తొలి భారతీయ చైర్మన్గా ఉండగా టీవీ నరేంద్రన్ గారు 2వ భారతీయుడు అని గుర్తుంచుకోండి. ఇక 399వ ప్రశ్న, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రత కోసం ప్రారంభించినటువంటి మొబైల్ అప్లికేషన్ ఏంటి అంటే మాత్రం టీ-సేఫ్ అని గుర్తుంచుకోండి. టీ-సేఫ్ అనేటువంటి మొబైల్ అప్లికేషన్ని తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి యనమల రేవంత్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క టీ-సేఫ్ అనేది దేనికి సంబంధించిందని కూడా అడగవచ్చు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల భద్రత కోసం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 400వ ప్రశ్న, ఇటీవల తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 317 సమస్యలపైన ఎవరి నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని అడుగుతున్నారండి. అసలు జీవో నెంబర్ 317 అనేది దేనికి సంబంధించిందంటే జోనల్ ఉద్యోగాల కేటాయింపుకు సంబంధించిన సమస్యల గురించి అని గుర్తుంచుకోండి. అలాంటి జీవో నెంబర్ 317 సమస్యలపైన చైర్మన్గా దామోదర రాజనరసింహ నేతృత్వంలో క్యాబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సభ్యులుగా శ్రీధర్ బాబు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు ఉండడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి. ఇక 401వ ప్రశ్న, ఇటీవల ప్రసాద్ అనేటువంటి పథకంలో చేరినటువంటి తెలంగాణ దేవాలయం ఏది అని అడుగుతున్నారండి. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రసాద్ అనేటువంటి ఒక పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిలో ఇటీవల చేరినటువంటి తెలంగాణ దేవాలయం వచ్చేసి వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అనేది ఒక ప్రసాద్ అనేటువంటి పథకంలో చేరడం జరిగింది. నేటి వరకు ఈ యొక్క ప్రసాద్ అనేటువంటి పథకంలో తెలంగాణ నుంచి చేరిన దేవాలయాలను కనుక పరిశీలిస్తే ములుగులో ఉన్నటువంటి రామప్ప దేవాలయం, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం రామాలయం, అదేవిధంగా బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం, అదేవిధంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర దేవాలయం, ఈ 4 కూడా నేటి వరకు ఈ యొక్క ప్రసాద్ అనేటువంటి పథకంలో చేరడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఇక 402వ ప్రశ్న, జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ NCPCR ఇటీవల విడుదల చేసినటువంటి నివేదిక ప్రకారం అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్న రాష్ట్రంగా మొదటి స్థానంలో కర్ణాటక, 2వ స్థానంలో అస్సాం, 3వ స్థానంలో తమిళనాడు, 4వ స్థానంలో పశ్చిమ బెంగాల్ ఉండడం జరిగాయి. కాబట్టి జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నివేదిక ప్రకారం అత్యధికంగా బాల్య వివాహాలు జరుగుతున్న రాష్ట్రంగా కర్ణాటక అగ్రస్థానంలో ఉండడం జరిగింది. ఇక 403వ ప్రశ్న, అత్యాచార దోషులకు మరణశిక్ష విధించడానికి ఉద్దేశించినటువంటి అపరాజిత బిల్లును ఇటీవల ఏ రాష్ట్రం తీసుకొచ్చిందని అడుగుతున్నారండి. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క అపరాజిత బిల్లు అయితే తీసుకురావడం జరిగింది. ఎందుకోసం ఇప్పుడు ఈ బిల్లు అనేది తీసుకురావడం జరిగింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అంటే 2024 ఆగస్టు 9వ తేదీన వైద్య కళాశాలలో PG ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి జూనియర్ డాక్టర్ పైన అత్యాచారం జరిగిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ యొక్క సంఘటన అనేది దేశవ్యాప్తంగా ఈ వార్త అనేది తీవ్ర దుమారం రేపడంతో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ యొక్క నూతనమైనటువంటి అపరాజిత బిల్లునైతే తీసుకురావడం జరిగింది. ఇక 404వ ప్రశ్న అండి, SC ఉపకులాల వర్గీకరణపై ఇటీవల సుప్రీంకోర్టు చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇటీవల ఎప్పుడు ఇచ్చిందని అడుగుతున్నారండి. SCలలో కూడా అత్యంత వెనుకబడినటువంటి కులాలు ఉంటాయి, వారికి రిజర్వేషన్ ఫలాలు అనేవి అందడం లేదు. కాబట్టి SCలలో ఉపకులాల వర్గీకరణ చేయాలని గత 30 సంవత్సరాలుగా మందకృష్ణ మాదిగ గారు MRPS అనేటువంటి సంస్థను ఏర్పాటు చేసి ఈ యొక్క ఉపకులాల వర్గీకరణ కోసమై తీవ్రమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. అయితే నాటి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ SC ఉపకులాల వర్గీకరణ చేయడం జరిగింది. ఆ తదుపరి 2004 సంవత్సరంలో చిన్నయ్య తీర్పులో సుప్రీంకోర్టు ఆ యొక్క ఉపకులాల వర్గీకరణ అనేది రాష్ట్రాలకు చేసేటువంటి అధికారం లేదు అని ఆ కేసును ఆ యొక్క ఉపకులాల వర్గీకరణను కొట్టివేయడం జరిగింది. ఆ తదుపరి దాదాపుగా 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే సుప్రీంకోర్టు SC ఉపకులాల వర్గీకరణ సబబే కాబట్టి SC ఉపకులాల వర్గీకరణ చేయాలని ఇటీవల కాలంలో 2024 సంవత్సరం ఆగస్టు 1వ తేదీన 6:1 మెజార్టీతో తీర్పు ఇవ్వడం జరిగిందండి. అయితే దీనికి అనుకూలంగా DY చంద్రచూడ్ అండి ప్రస్తుతం అంటే నాటి సుప్రీంకోర్టు CJగా ఉన్నటువంటి DY చంద్రచూడ్, BR గవాయ్, విక్రమ్నాథ్, పంకజ్ మిట్టల్, మనోజ్ మిశ్రా, సతీష్ చంద్ర శర్మ ఈ యొక్క 6 కూడా SC ఉపకులాల వర్గీకరణ అనేది సరైనదే అని వారు తీర్పునివ్వగా ఈ యొక్క తీర్పును వ్యతిరేకించింది మాత్రం బేలా త్రివేది అనేటువంటి ఒక సుప్రీంకోర్టు ప్రధాన మహిళా న్యాయమూర్తి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 405వ ప్రశ్న, ఇటీవల సుప్రీంకోర్టు ఎప్పుడు ఎన్నికల బాండ్లు అనేవి రాజ్యాంగ విరుద్ధం అంటూ
తీర్పునిచ్చింది అంటే 2024 ఫిబ్రవరి 15వ తేదీన సుప్రీంకోర్టు ఎన్నికల బాండ్లను రద్దు చేస్తూ ఒక కీలకమైన తీర్పునిచ్చింది. అయితే ఎన్నికల బాండ్లను ఎప్పుడు ప్రవేశపెట్టారు అంటే 2018 సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ యొక్క ఎన్నికల బాండ్లను జారీ చేసేటువంటి బ్యాంక్ వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. 406వ ప్రశ్న, ఇటీవల ఏ రాష్ట్రంలో మహిళల యొక్క కనీస వివాహ వయసును 18 సంవత్సరాల నుంచి 21 ఏళ్లకు పెంచినారు అని అడుగుతున్నారండి. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. మహిళల యొక్క కనీస వివాహ వయసు 18 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలకు పెంపు చేయడం జరిగింది. ఇక 407వ ప్రశ్న, ఇటీవల జన్ సురాజ్ పార్టీని ఎవరు స్థాపించారు? జన్ సురాజ్ అనేటువంటి పార్టీని ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు స్థాపించడం జరిగింది. ఇక 408వ ప్రశ్న, 2024 సంవత్సరంలో అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని పొందినది ఎవరు అంటే 2024 సంవత్సరంలో అర్థశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ అనేది రావడం జరిగింది. అందులో వచ్చేసి ఒకరు డారెన్ ఎసిమోంగ్లు, సైమన్ జాన్సన్, జేమ్స్ రాబిన్సన్ అనేటువంటి ఈ ముగ్గురికి కూడా అర్థశాస్త్రంలో సంయుక్తంగా నోబెల్ బహుమతి అనేది రావడం జరిగింది. అయితే ప్రారంభంలో అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి అనేది అందించలేదండి. 1969 సంవత్సరం నుంచి ఈ యొక్క అర్థశాస్త్రంలో కూడా నోబెల్ బహుమతిని ప్రదానం చేయడం జరుగుతుంది. అలా అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి గ్రహీతలుగా రాగ్నర్ ఫ్రిష్, అదేవిధంగా జాంటిన్ బర్జెన్ అనేటువంటి వ్యక్తులు నిలవడం జరిగింది. అదే భారతదేశం నుంచి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన తొలి గ్రహీతగా అమర్త్య కుమార్ సేన్ ఉండడం జరిగింది. సంక్షేమ అర్థశాస్త్రంలో 1998 సంవత్సరంలో రావడం జరిగింది. ఆ తదుపరి భారత్ నుంచి అర్థశాస్త్రంలో నోబెల్ పొందినటువంటి మరొక భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి అభిజిత్ బెనర్జీ అండి. 2019 సంవత్సరంలో ఇతడికి అర్థశాస్త్రంలో నోబెల్ రావడం జరిగింది. ఇక 409వ ప్రశ్న, పోప్స్ తాజా నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత విలువైన కరెన్సీగా ఏది ఇటీవల నిలిచింది అని అడుగుతున్నారండి. ప్రపంచంలోనే అత్యంత విలువైనటువంటి కరెన్సీగా కువైట్ దేశానికి సంబంధించినటువంటి దీనార్ నిలవడం జరిగింది. ఇక్కడ ఒక రూపాయికి ఎంతగా విలువ ఒక దీనార్ విలువ ఎంతగా ఉంది అంటే 270.23గా ఉండగా రెండవ స్థానంలో బెహ్రెయిన్ యొక్క దీనార్ ఉంది 220 రూపాయలతో అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్. ఒక కువైట్ దీనార్ యొక్క విలువ వచ్చేసి 270.23 రూపాయలండి మన కరెన్సీలో చూసుకుంటే. అదే బెహ్రెయిన్ దీనార్ ఒక 220.4 ఉందండి. అంటే అక్కడ ఒక కువైట్ దీనారు గనక మనం ఇక్కడ మార్పిడి చేసుకుంటే 270 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక 410వ ప్రశ్న, నూతన జాతీయ విద్యా విధానం కింద తొలి విశ్వవిద్యాలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు భారతదేశంలో అంటే గురుగ్రామ్ అని గుర్తుంచుకోండి. దీనిని బ్రిటన్ దేశానికి సంబంధించినటువంటి సౌతాంప్టన్ వర్సిటీ ఏర్పాటు చేయబోతుంది. దీనికి సంబంధించి 2024 ఆగస్టు 29వ తేదీన క్యాబినెట్ ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. 2025 జూలై నుంచి తరగతి గదులు కూడా ప్రారంభం కాబోతున్నాయి. ఇవన్నీ ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. మరొక వీడియోలో మరికొన్ని అంశాలతో డిస్కస్ చేద్దాం. ఇంక మరికొన్ని అంటే 90 ప్రశ్నలు అయితే మనకి సంబంధించినటువంటి టార్గెట్ టీజీపీఎస్సీ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ 500 ప్రశ్నలు అయితే కావడం జరుగుతుంది. మ్యాక్సిమం 9 తారీఖు లోపు అంటే మనకు హాల్ టికెట్స్ జారీ చేసే లోపే ఈ యొక్క కోర్స్ అయితే పూర్తి కాబోతుంది. థ్యాంక్ యూ.